వారణాసి ఇప్పుడు మన తెలుగు సినిమా లవర్సే కాదు, మొత్తం వరల్డ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా వారణాసి. అయితే మరి మన జక్కన్నకి ఉన్న ఫాలోయింగ్ అటువంటిది. ఇంకా మహేష్ బాబుని రాముడిగా చూపిస్తారంటే అమ్మో, ఈ సినిమా కోసం అందరూ చాలా చాలా వెయిటింగ్. ఇక హీరోయిన్ ఏమో మన ప్రియాంక చోప్రా. అయ్యో, విలన్ ని మర్చిపోతే ఎలా? మన పృథ్వీరాజ్ ని కుంభంగా పరిచయం చేసి వీల్ చైర్ లో ఓన్లీ మైండ్ గేమ్ ఆడే విలన్ గా చూపించబోతున్నాడు జక్కన్న. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మన కుంభ సెట్స్ లో సీక్రెట్స్ అన్ని బయటపెట్టి జక్కన్నని రాజమౌళి అని ఎందుకు పిలుస్తాము అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. భారతీయ సినీ పరిశ్రమలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుల్లో ఆయన ముందు వరుసలో నిలుస్తారు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన రాజమౌళి ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయనతో కలిసి పనిచేస్తున్న ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం వారణాసిలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారని తెలుసు కదా. ఈ సినిమాలో ఆయన కుంభ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. అది కూడా వీల్ చైర్ లో కూర్చొని మొత్తం వరల్డ్ ని శాసించే స్థాయిలో. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వీరాజ్ రాజమౌళితో పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన సినీ జీవితంలో ఎన్నో గొప్ప దర్శకులతో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ రాజమౌళి మాత్రం ప్రత్యేకమైన వ్యక్తి అని పృథ్వీరాజ్ అన్నారు. దర్శకుడిగా ఆయన ప్రతిభ గురించి అందరికీ తెలుసు, కానీ సెట్స్ పై ఆయనను దగ్గరగా చూసిన తర్వాత తనకు మరో విషయం అర్థమైందని చెప్పారు. రాజమౌళి కేవలం అద్భుతమైన దర్శకుడు మాత్రమే కాదు, చాలా గొప్ప నటుడు కూడా అని ఆయన ప్రశంసించారు. సాధారణంగా ఒక దర్శకుడు సన్నివేశాన్ని వివరించి నటుడికి సూచనలు ఇస్తాడు, కానీ రాజమౌళి విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుందని పృథ్వీరాజ్ తెలిపారు. ఒక సన్నివేశాన్ని వివరిస్తున్నప్పుడు ఆయన స్వయంగా ఆ పాత్రలోకి వెళ్లిపోతారని చెప్పారు. పాత్ర ఎలా ఆలోచిస్తుంది, ఎలా స్పందిస్తుంది, ఎలా భావోద్వేగంగా మాట్లాడుతుంది అనే విషయాలను ఆయన నటించి చూపిస్తారని వివరించారు. అయితే ఆ ప్రదర్శన కేవలం నటులకు మార్గనిర్దేశం చేయడానికి మాత్రమేనని పృథ్వీరాజ్ చెప్పారు. దర్శకుడు చూపించిన విధానంగానే నటించాలని ఆయన ఎప్పుడూ ఒత్తిడి చేయరని వెల్లడించారు. ఆయన చూపించే నటన ద్వారా సన్నివేశంలోని భావోద్వేగ స్థాయిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం మన శైలిలో ఆ భావాన్ని ప్రేక్షకులకు చేరవేయాలి అని ప్రోత్సహిస్తారని వివరించారు. రాజమౌళి పనితీరు గురించి మాట్లాడిన పృథ్వీరాజ్ ఆయన అంకిత భావాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి భారీ సినిమాలను తెరకెక్కిస్తున్నప్పటికీ ఆయనలో ఎక్కడ అలసట కనిపించదని చెప్పారు. షూటింగ్ ప్రారంభానికి ముందే సెట్స్ కు చేరుకొని చివరగా వెళ్లే వ్యక్తి కూడా ఆయననే అని పేర్కొన్నారు. సినిమా పట్ల రాజమౌళికి ఉన్న ప్రేమ, కట్టుబాటు ప్రతి క్షణంలో కనిపిస్తుందని పృథ్వీరాజ్ అన్నారు. ఆయనను చూస్తుంటే ఇది ఆయన తొలి సినిమా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం పట్ల అదే ఉత్సాహం, అదే శ్రద్ధ, అదే తపన కనిపిస్తుందని చెప్పారు. అంతటి విజయాలు సాధించిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి నిర్లక్ష్యం కనిపించదని పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా తనను ఆశ్చర్యపరిచాయని పృథ్వీరాజ్ చెప్పారు. సాధారణంగా భారీ సినిమాల షూటింగ్లలో విరామాలు ఎక్కువగా లేకుండా ఉంటాయి, కానీ రాజమౌళి సెట్స్ లో పని వేగంగా పూర్తి భిన్నంగా ఉంటుందని వివరించారు. కొన్ని రోజుల్లో లంచ్ బ్రేక్ కూడా కేవలం 20 నిమిషాలే ఉండేది, ఎందుకంటే అందరి దృష్టి ఒక్కటే, సినిమా అత్యుత్తమంగా రావాలి అని నవ్వుతూ చెప్పారు. తన కెరియర్ లో తాను చూసిన అత్యుత్తమ నటన సామర్థ్యం కలిగిన దర్శకుల గురించి కూడా పృథ్వీరాజ్ మాట్లాడారు. లెజెండరీ నటుడు మోహన్ లాల్ దర్శకత్వంలో కొంతకాలంగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుభవం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. మోహన్ లాల్ తెరకెక్కించిన బరోజ్ చిత్రంలో తాను పూర్తి స్థాయిలో నటించలేకపోయానని, డేట్ సమస్యల కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ ఆయనతో గడిపిన రోజులు చాలా విలువైనవిగా గుర్తుండిపోయాయని చెప్పారు. అయితే మోహన్ లాల్ తర్వాత ఒక దర్శకుడిలో అంతటి నటన చూసింది రాజమౌళినే అని పృథ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఒక సన్నివేశాన్ని ఆయన వివరించే తీరు, పాత్రలోకి పూర్తిగా మమేకమయ్యే విధానం చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. వారణాసి చిత్రీకరణ సమయంలో కొన్ని సన్నివేశాల్లో తనకు రాజమౌళికి మధ్య సృజనాత్మకత చర్చలు జరిగాయని కూడా పృథ్వీరాజ్ వెల్లడించారు. ఒక నటుడిగా తాను ఒక భావోద్వేగాన్ని ఒక విధంగా ఊహిస్తే దర్శకుడిగా రాజమౌళి మరో కోణంలో ఆలోచించేవారని చెప్పారు. మొదట్లో కొన్ని సందర్భాల్లో తన ఆలోచన సరైనదేనని అనిపించినా, కానీ తర్వాత రాజమౌళి విజన్ ను పూర్తిగా అర్థం చేసుకున్నానని పేర్కొన్నారు. ఆయన ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్. కథను ఆయన చూసే కోణం చాలా విస్తృతంగా ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో నా ఆలోచనను పక్కన పెట్టి ఆయన విజన్ ను పూర్తిగా నమ్మాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. పృథ్వీరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళిపై మరో ప్రముఖ నటుడు ఇంత గొప్పగా మాట్లాడటం అభిమానులను ఆనందపరుస్తుంది.
ముఖ్యంగా సెట్స్ పై ఆయన పనితీరు, క్రమశిక్షణ, కథ పట్ల ఉన్న అంకితభావం గురించి పృథ్వీరాజ్ చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి దర్శకుడిగా రాజమౌళి ప్రతిభ గురించి ప్రపంచానికి ఇప్పటికే తెలుసు. కానీ ఆయనతో కలిసి పనిచేసే నటులు చెబుతున్న అనుభవాలు వింటుంటే ఆయన విజయాల వెనుక ఉన్న కష్టపడి చేసే స్వభావం, కథ పట్ల ఉన్న అపారమైన ప్రేమ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే భారతీయ సినిమా చరిత్రలో ఆయన పేరు ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పృథ్వీరాజ్, రాజమౌళి కలయికలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి అనే ఆసక్తి ఇప్పుడు మరింత పెరుగుతుంది.